ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ చంద్రబాబు కేసీఆర్ మధ్య మాటల మంటలు మరింత రాజుకుంటున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరంపై ఇద్దరు నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు. వేసవిని మించి చంద్ర నిప్పులు కురిపిస్తూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు. పరస్పర ఆరోపణలతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. మరోసారి హోదా అంశం ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ ఖచ్చితంగా మద్దతిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 17 ఎంపీ సీట్లతో పాటు జగన్ పార్టీతో కలిపి 36 మంది ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని తెలిపారు. రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు. నేను కూడా చెప్పినాను, ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం, కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ అటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తాము తెలంగాణ ముంపును వ్యతిరేకించాము తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం, మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం, మేము పోలవరానికి అడ్డం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం, కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఎందుకంటే నీళ్లు వేస్ట్గా పోతా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 2600 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైపోయినాయి. తెలంగాణ ఆంధ్ర వాడిన తర్వాత సముద్రానికి పోయిన దానికంటే మీరు ఆంధ్ర వాళ్ళు మాడుకుంటే మాకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? మాకేం ఉండదు. మేము కోరేదల్లా మా వాటా మాకు రావాలి, మా పొలాలు మారాలి, మాతో పాటు మీరు కూడా బతకాలని కోరుతున్నాం తప్ప నీలాగా రాజకీయాల కోసం అబద్ధం ఆడే వాళ్ళం కాదు. చంద్రబాబు లాంటి నాయకులతో పాటు ఆంధ్ర ప్రజలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి వైషమ్యాలు లేవని అన్నారు. ఇదే విషయాన్ని సభలో ఉన్న ప్రజల చేత సైతం సీఎం కేసీఆర్ చెప్పించారు. లేటెస్ట్ సర్వే ప్రకారం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని మరోసారి తేల్చి చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా హోదా ఇస్తామంటే ఎందుకు అడ్డుపడ్డారని నిలదీశారు. ఇప్పుడు జగన్తో కలిసి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు? మీరు ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడూ తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో నేను విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు, ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి, సోనియా గాంధీ గారు వచ్చారు, మేడ్చల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఆంధ్రాకు మేము మాట ఇచ్చాం, మేము మాట తప్పం, ప్రత్యేక హోదా ఇస్తామని. మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని రాహుల్ గాంధీ కూడా చెప్పాడా తమ్ముళ్ళు? ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ప్రత్యేక హోదా ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎత్తిపోతామని అడ్డుపడ్డాడా లేదా తమ్ముళ్ళు? మాకు కూడా ఇవ్వాలని అడిగాడా లేదా? ఈ రోజు మాట్లాడుతున్నాను నన్ను గురించి. నేను ప్రత్యేక హోదాకి ఎప్పుడు అపోజ్ చేయలేదని. ఎప్పుడన్నా కేసీఆర్ వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? పోలవరం విషయంలో కూడా కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారని చంద్రబాబు ఆరోపించారు. ముంపు ప్రాంతాల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ భద్రాచలం కూడా ఏపీదేనని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. భద్రాచలం కూడా ఇచ్చేస్తే రామాలయం మునగకుండా తామే చూసుకుంటామన్నారు చంద్రబాబు. మీరు నేరుగా పోలవరం పైన రిట్టేస్తారా? ఈ రోజు అంటాడు పోలవరం నీళ్లు వస్తున్నాయి, మేము పోలవరం నీళ్లు గురించి మాట్లాడలేదు, కానీ మా ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి ముంపు ప్రాంతాల గురించి మాట్లాడండి. ఎంత మమకారం అండి నీకు? ఎక్కడిది భద్రాచలం? ఎవరిది భద్రాచలం? మనదవనా కాదా? ఒకప్పుడు బైఫర్కేషన్ సమయంలో భద్రాచలం ఎక్కడుంది? ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది, అవునా కాదా? ఇచ్చేసి మాకు భద్రాచలం నేను చూసుకుంటా, నీకెందుకు ముంపు? భద్రాచలాన్ని రాముడిని కాపాడుకుంటాం, నీకేం బాధలా
ఆ రాముడు మావాడే ఇచ్చేసేమని మరొకసారి డిమాండ్ చేస్తున్నావు. అవునా కాదా? ఇప్పుడు నాటకాలు ఆడతావా నువ్వు? ప్రత్యేక హోదా పోలవరంపై స్పందించిన కేసీఆర్ ఉమ్మడి ఆస్తుల్లో 58% వాటా గురించి మాట్లాడరేంటని ప్రశ్నించారు చంద్రబాబు. సుప్రీంకోర్టు జనాభా దామాషా ప్రకారం ఆస్తులు పంచాలని చెప్పినా కేంద్రం సహకారంతో తెలంగాణ అడ్డం తిరిగిందని ఆరోపించారు. ఆంధ్రుల మీద అంత ప్రేమ ఉంటే చట్ట ప్రకారం రావాల్సిన ఆస్తులు ఇస్తారా అని అడిగారు చంద్రబాబు. సుప్రీంకోర్టు పోయాం. హైయర్ ఎడ్యుకేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు, 58% వాటా ఇవ్వాలి, జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని కాదు ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పడింది. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, మా వాటా ఇస్తావా? 50% ఇవ్వవా? ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, 58% మేము కష్టపడిన ఆస్తుల్లో చట్టపరంగా ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇవ్వాలనే తమ్ముళ్ళు, ఎవడి కష్టం ఇది? కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఏపీకి హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మొత్తం మీద ఇద్దరు నేతల స్టేటస్ వార్ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.